అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో హల్వా చేస్తున్నా. కొబ్బరి హల్వా. చక్కగా ఒక కాయ కొట్టి ఇట్లా హల్వా చేసి దేవుడికి ప్రసాదం పెట్టచ్చు. మనం ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉండిపోయినాయి అనుకోండి, అవి చేసుకుని మనం తినొచ్చు. హల్వా చాలా బాగుంటుంది. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. అన్నీ అన్నది నొక్కండి. వీడియోలు అన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను. దాన్ని అలా ఆ పై పెంకంతా తీసేసాను. బెల్లము 1 కప్పు, పాలు 100 ml, జీడిపప్పు 10 తీసుకోండి, కిస్మిస్ 10, మీకు తగినన్ని వేసుకోండి. మీకు నచ్చినన్ని జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ. పుచ్చగింజలు 1 స్పూను. పుచ్చగింజలు లేకపోతే మీ దగ్గర వదిలేసి జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. అవన్నీ పక్కన పెట్టి జారు తీసుకుని కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. చక్కగా మెత్తగా పట్టండి. ముక్కలేమి దిగడకుండా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేశాను. మెత్తగా అలా పట్టుకోవాలి. పట్టుకున్నాక ఈ కొబ్బరిని ఆ కప్పుతో కొలుసుకోండి. అలా కొలుసుకుంటే తీపేసుకోవటానికి వీలుగా ఉంటుంది. నేను పట్టిన కొబ్బరి 2 కప్పులు అయ్యింది. 1 కప్పు బెల్లం వేస్తున్నా కదా నేను. మీరు 1 కప్పుతో 1 కప్పు కొబ్బరి తీసుకుంటే 1/2 కప్పు బెల్లం వేయండి. వేస్తే అప్పుడు తీపి చక్కగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించుతున్నాను. జీడిపప్పుని మాడకుండా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగినాయి. ఇప్పుడు వీటిని తీసేసి కిస్మిస్లు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు తీసి కిస్మిస్లు వేస్తున్నా. వాటిని కూడా మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగినాయి, తీస్తున్నాను. ఇవి తీసినాక పుచ్చగింజలు వేయించుకోవాలి. ఇవి వేసేటప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఆ వేడికి చక్కగా వేగిపోతాయి. లేకపోతే అవి చిట్టపట్టమని పగిలి అంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట, బయట పడిపోతాయి. అందుకని ఇప్పుడు అవి వేగినాయి, తీసేసి మళ్ళీ స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి కొబ్బరి వేయించుకోవాలి. ఆ నెయ్యిలో కొబ్బరి 2 నిమిషాలు వేగితే చాలా బాగుంటుంది. అందుకని చక్కగా వేయించండి 2-3 నిమిషాలు. ఇది ఇప్పుడు వేగిందనమాట. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. వేసి కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా మాడనివ్వకుండా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు బెల్లం వేసుకోండి. పంచదార అయినా అదే కొలత వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను. చాలా బాగుంటుంది బెల్లంతో. చూడండి, బెల్లం అంతా కరిగింది కదా. ఇప్పుడు పాలు పోస్తున్నా. పాలు పోయటం వల్ల మంచి రుచి వస్తుంది, అందుకని పాలు పోస్తున్నా. జారులో కొంచెం కొబ్బరి ఉంది కదా, అందుకని దాంట్లో పోసి తిప్పి ఇక పాలు పోసాను. చూడండి, చక్కగా ఉడుకుతుంది. అలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసాను. యాలకుల పొడి వేసి కలపండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. ఇలా పాలు పోసి హల్వా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా చేసి చూడండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసాను. వేసి కలపండి. కలిపినాక దీన్ని ఎక్కువ పాకమల్లే రానివ్వకూడదు. చూడండి, అలా పక్కగా జరిపితే నీరంతా అయిపోయింది. ఇక బెల్లం పాకం ఉడుకుతుంది. ఇప్పుడు ఇక స్టవ్ కట్టేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ ఉడకనిస్తే లడ్డూలు చుట్టుకోవటానికి కానీ, లేకపోతే కొబ్బరిలో పోసుకుంటాం కదచ్చు, అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది హల్వా కింద చేస్తున్నాం కాబట్టి ఇలా చాలన్నమాట. అందుకని స్టవ్ కట్టేసుకుని కిస్మిస్, జీడిపప్పు, పుచ్చగింజలు అన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇలా తీసి మనం దేవుడికి చేసామనుకోండి, దేవుడికి నైవేద్యం పెట్టండి. మనం విడిగా చేసుకుంటే చక్కగా అందరూ తింటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది.
ఇది వేడివేడిగా కంటే ఆరిపోయినాక చాలా రుచి వస్తుంది. ఆరినాక తినండి, ఒక అరగంట ఆరబెట్టి. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి.